వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17 నుంచి 20వ తేదీ మధ్య జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఒక విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక సమాధానం కోసం, ఒక వార్త కోసం, ఒక అవకాశం కోసం, ఒక వ్యక్తి నుంచి వచ్చే స్పందన కోసం, లేదా మీ జీవితంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని మళ్ళీ ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఎదురు చూపులకు క్రమంగా తెరపడే సమయం దగ్గర పడుతున్నట్టు ఈ కాలానికి సంబంధించిన రాశి ఫలితాలు సూచిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు సాధారణంగా బయటకు ఎంత ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో జరుగుతున్న ఆలోచనలు మాత్రం ఎవరికీ పూర్తిగా అర్థం కావు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో విషయాలను లోతుగా ఆలోచిస్తారు. ఒకసారి ఎవరికైనా నమ్మకం పెడితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం దెబ్బతింటే మాత్రం ఆ విషయాన్ని చాలా కాలం వరకు మర్చిపోలేరు. గతంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలు మీలో ఒక జాగ్రత్తను పెంచాయి. ఎవరినైనా వెంటనే నమ్మకూడదు, ఏ మాటనైనా వెంటనే నమ్మకూడదు, ఏ అవకాశాన్నైనా వెంటనే అంగీకరించకూడదు అనే భావనలో మీలో ఏర్పడి ఉండొచ్చు. కానీ ఆగస్టు 17 నుంచి 20 మధ్య పరిస్థితుల్లో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు అనుకున్నది జరగదేమో అని అనుమానించిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు వదిలేసినట్టు భావించిన అవకాశం మరోసారి తలుపు తట్టొచ్చు. ముఖ్యంగా మీకు ఆలస్యమైందని అనిపించిన ఒక పని ఒక్కసారిగా కదలడం ప్రారంభిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ కాలంలో వచ్చే ప్రతి వార్తను వెంటనే పెద్ద నిర్ణయంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఆ వార్త వెనుక ఉన్న నిజమైన పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వచ్చే సమాచారంలో ఒక భాగం మీకు ఆశను ఇస్తుంది, మరో భాగం మీలో సందేహాన్ని కలిగించవచ్చు. కానీ మీరు తొందరపడకుండా పరిశీలిస్తే అసలు విషయం మీకు స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఒక విషయంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాకపోయి ఉండొచ్చు. ఒకసారి ప్రయత్నించారు, మళ్ళీ ప్రయత్నించారు, చివరికి ఇది జరగదేమో అని వదిలేశారు. కానీ జీవితంలో కొన్ని విషయాలు మనం వదిలేసామనుకున్న తర్వాతే మళ్ళీ మన ముందుకు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అలాంటి అనుభవం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు సంబంధించిన ఒక నిర్ణయం ఇతరుల చేతుల్లోకి ఉన్నట్లయితే అక్కడ నుంచి కదలిక రావచ్చు. ఒక వ్యక్తితో మీతో మాట్లాడకుండా ఉంటే వారి నుంచి స్పందన రావచ్చు. ఒక సంస్థ, ఒక కార్యాలయం, వ్యాపార సంబంధం లేక మీరు ఎదురు చూస్తున్న అవకాశం విషయంలో సమాచారం అందొచ్చు. మీరు ఊహించిన విధంగా రాకపోయినా ఒక దారి మాత్రం కనిపించే అవకాశం ఉంది. అందుకే ఆగస్టు 17 నుంచి 20 మధ్య మీ ఫోన్కు వచ్చే ప్రతి ముఖ్యమైన కాల్ను, మెసేజ్ను, సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఇది కేవలం ఒక సాధారణ కాల్లా అనిపించినా దాని వెనుక ఒక ముఖ్యమైన పరిణామం ఉండొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించవచ్చు, లేదా మీకు అవసరమైన సమాచారం ఎక్కడి నుంచో అనుకోకుండా రావచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ గతానికి సంబంధించిన ఒక విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైందేనా కాదా అని ఆలోచించవచ్చు. కానీ ఈసారి పరిస్థితి వేరే కోణంలో చూడగలుగుతారు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటన ఇప్పుడు మీకు ఒక పాఠంగా కనిపించవచ్చు. ఇప్పుడు నష్టంగా అనిపించినా ఇప్పుడు మీకు అనుభవంగా మారుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలం కేవలం బయట జరిగే మార్పుల గురించి మాత్రమే కాదు, మీలో జరిగే మార్పు కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు ఒక విషయం కోసం మీరు ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది, నాకెందుకు ఆలస్యం అవుతుంది, నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు మీలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన తగ్గి ఏది జరిగినా నేను ముందుకు వెళ్తాను అనే ధైర్యం పెరుగుతుంది. అదే మీ అసలు మార్పు. మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. మన జీవితంలో ప్రతి ఆలస్యం శాశ్వతమైన అడ్డంకి కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని సరైన సమయానికి తీసుకువెళ్ళడానికి వస్తాయి. కొంతమంది వ్యక్తులు మన జీవితంలో ఉండడానికి కాదు, మనకు ఒక
పాఠం చెప్పడానికి వస్తారు. కొన్ని అవకాశాలు వెంటనే రావు, ఎందుకంటే వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ భావన మీలో బలపడే సమయం ఇది. ఆర్థిక విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో జాగ్రత్తతో పాటు ఒక మంచి కదలిక కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు గురించి సమాచారం రావచ్చు, రావాల్సిన మొత్తం గురించి మాట్లాడే అవకాశం రావచ్చు, ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరికే దారి కనిపించవచ్చు. అయితే డబ్బు విషయంలో భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరినైనా మీకు చాలా త్వరగా లాభం వస్తుందని ఎవరైనా చెప్పితే వెంటనే నమ్మకండి. మీకు అర్థం కాని పెట్టుబడి, తొందరపాటు ఒప్పందాలు లేదా ఇతరుల మాట మీద ఆధారపడి తీసుకునే ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మీకు డబ్బు రావడం కంటే ముందుగా డబ్బుని ఎలా కాపాడుకోవాలో నేర్పించే సమయం కూడా కావచ్చు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ తేదీల మధ్య ఒక సమాచారం లేదా ఒక పరిచయం మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ పనిని గమనించే వ్యక్తి ఉండొచ్చు. మీరు చేసిన పని వెంటనే ప్రశంసించకపోయినా మీ సామర్థ్యాన్ని ఎవరైనా గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యమైందని అనిపించినా మీ సామర్థ్యం తగ్గిపోయిందని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మన పని మనకంటే ముందే మాట్లాడుతుంది మన పని. మనం చెప్పకుండానే మన పనితీరు మన గురించి చెబుతుంది. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ కాలంలో కొత్త ఆలోచనలు రావచ్చు. ఒక పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించవచ్చు, ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న మార్పుని ఎలా ప్రారంభించాలి అనే విషయం ఒక స్పష్టత రావచ్చు. అయితే పెద్ద నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలను పరిశీలించండి. ముఖ్యంగా మాటల మీద కాకుండా రాతపూర్వకమైన విషయాలను నమ్మండి. ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి వస్తే ఇక్కడే ఈ కాలం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మీ మనసులో ఒక వ్యక్తి ఉండొచ్చు, వారితో మాట్లాడాలని అనిపించి ఉండొచ్చు, కానీ పరిస్థితులు అడ్డగుగా ఉండొచ్చు. మీరు మొదటి అడుగు వేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ కాలంలో ఒక సంకేతం కనిపిస్తుంది. ఒక మెసేజ్, ఒక కాల్, ఒక చిన్న మాట మీలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించవచ్చు. అయితే గతంలో జరిగిన విషయాలను వెంటనే తిరిగి తెచ్చి కొత్త సంబంధాన్ని పాత గాయాలతో కలవకండి. ఒక మనిషి మారడానికి అవకాశం ఇవ్వాలి, అదే సమయంలో మీ స్వాభిమానాన్ని కూడా కాపాడుకోవాలి. ప్రేమలోనైనా స్నేహంలోనైనా కుటుంబ సభ్యుల్లోనైనా ఒక విషయం చాలా ముఖ్యం, మీ విలువను మీరు ముందుగా గుర్తించాలి. మీకు నిజంగా విలువిచ్చే వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారి ప్రవర్తనలో అది కనిపిస్తుంది. మాటల్లో మాత్రమే కాదు, చర్యల్లో కూడా కనిపిస్తుంది. కుటుంబ వాతావరణంలో కూడా ఒక ముఖ్యమైన చర్చ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఒక పెద్ద నిర్ణయం గురించి కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు కనిపించిన చివరికి ఒక మధ్యవర్గంగా కనిపించే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ మాట తీరు చాలా ముఖ్యం. మీరు నిజం చెప్పినా ఎలా చెబుతున్నారన్నది ఫలితాన్ని మార్చగలదు. కాబట్టి కోపంలో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. ఒక మాట సంబంధాన్ని దూరం చేయగలదు, అదే సరైన మాట ఒక సంబంధాన్ని తిరిగి దగ్గర చేయగలదు. ఇప్పుడు ఈ తేదీల్లో మీకు ప్రత్యేకంగా గమనించాల్సింది మరో విషయం ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని కోరుకుంటారని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకంగా ఉంటారని కూడా అనుకోవద్దు. ఈ రెండింటికి మధ్య సమతుల్యత అవసరం. మీకు నిజంగా మంచిని కోరుకునే వ్యక్తుల గురించి ఒక వ్యక్తి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం తగ్గించండి. ముఖ్యంగా మీరు ఇంకా పూర్తి చేయని పనులను ముందుగానే అందరికి చెప్పకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వారు నిశ్శబ్దంగా పనిచేసే ఫలితాల్లో సమాధానం చెప్పగలరు. అదే ఈ కాలంలో మీ బలం కావచ్చు. మీరెవరైనా కొత్త పని ప్రారంభించాలని అనుకున్నట్లయితే ముందుగా చిన్న అడుగు వేయండి. వెంటనే అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. చిన్న మార్పు పెద్ద నిర్ణయం, చిన్న ప్రయత్నం అవే తర్వాత పెద్ద ఫలితాలను కారణమవుతాయి. జూలై 17 నుంచి 20 మధ్య మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయాయని కాదు, కేవలం ఆలస్యమని తెరుచుకుందని. అందుకే ఇప్పటి వరకు మీరు కోల్పోయిన అవకాశాల గురించి బాధపడకండి. మీరు కోల్పోయింది నిజంగా మీదైతే అది మరో రూపంలో తిరిగి రావచ్చు. అది రాకపోయినా దానికంటే మంచిది మీ ముందుకు రావచ్చు. ఇదే ఈ కాలం మీకు ఇచ్చే గొప్ప సందేశం. మరొక ముఖ్యమైన విషయం, మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు. ఆ సహాయం గురించి మీరు ఇప్పటి వరకు గుర్తు చేసుకోకపోయినా ఇప్పుడు అదే వ్యక్తి లేదా వారి పరిచయం మీకు ఉపయోగపడే పరిస్థితి రావచ్చు. జీవితం చాలా విచిత్రంగా పనిచేస్తుంది. మనం చేసిన మంచి పని ఎక్కడికి వెళ్ళదు, అది ఏదో ఒక రూపంలో తిరిగి మన జీవితంలోకి వస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా కూడా ఆసక్తి ఉన్న వ్యక్తి అయితే ఈ కాలంలో దేవుణ్ణి ప్రార్థించడం, ధ్యానం చేయడం,
కొంత సమయం ప్రశాంతంగా గడపడం మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం కొంత సమయం మీకోసం కేటాయించండి. మీకు నచ్చిన దైవాన్ని స్మరించండి. మనసులో ఉన్న భయాలను తగ్గించండి. ఎందుకంటే మీకు బయట నుంచి వచ్చే అదృష్టం ఎంత ముఖ్యమో లోపల నుంచి వచ్చే ధైర్యం కూడా అంతే ముఖ్యం. ఇక ఆరోగ్యపరంగా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. లేకపోయినా మీ దైనందిక అలవాట్లను నిర్లక్ష్యం చేయకండి. నిద్ర, ఆహారం, విశ్రాంతి విషయంలో సమతుల్యత పాటించండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు అలసిపోవచ్చు. కాబట్టి ప్రతి విషయం గురించి పదే పదే ఆలోచించకుండా మీ చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టండి. ఇప్పుడు ఒకసారి మొత్తం విషయాన్ని కలిపి చూస్తే ఆగస్టు 17 నుంచి 20 వరకు వృశ్చిక రాశి వారికి ఒక మార్పు దశలా కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన విషయం కదలొచ్చు, ఎదురు చూసిన సమాచారం రావచ్చు, ఒక వ్యక్తి నుంచి స్పందన రావచ్చు, ఆర్థికంగా కూడా ఒక దారి కనిపించవచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన పరిచయం ఉపయోగపడవచ్చు, కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు, వ్యక్తిగత జీవితంలో ఒక సందేహానికి సమాధానం దొరకవచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆలోచన విధానం మారుతుంది. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అడిగే స్థితి నుంచి నా పరిస్థితిని నేను ఎలా మార్చగలను అని ఆలోచించే స్థితికి మీరు వస్తారు. అదే మీ అసలు టర్నింగ్ పాయింట్. వృశ్చిక రాశి వారు మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. మీరు చాలా కాలంగా ఓపిక పట్టారు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు అణుచుకున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు జరిగిన అన్యాయాన్ని కూడా మౌనంగా భరించారు. మీ మనసు ఎంత బాధతో ఉన్నా చూపించకుండా ముందుకు నడిచారు. కానీ ఇకపై మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో ఒక పని చేయండి. మీకు అవసరం లేని భయాన్ని వదిలేయండి. మీపై నమ్మకం లేని వ్యక్తుల అభిప్రాయాన్ని వదిలేయండి. గతంలో జరిగిన ఒక తప్పును మళ్ళీ గుర్తు చేసుకుంటూ కన్నా వదిలేయడం మంచిది. మీరు కోల్పోయిన దాని గురించి మాత్రం ఆలోచించడం వదిలేయండి. ఎందుకంటే మీ ముందున్న దారిని చూడాల్సిన సమయం వచ్చింది. మీ టైం మొదలవుతుందంటే ప్రతి విషయంలో ఒక రోజులో మారిపోతుందని కాదు, కానీ మీ జీవితంలో మార్పుకు సంబంధించిన సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుందని అర్థం. ఒక చిన్న వార్త పెద్ద అవకాశానికి మొదటి అడుగు కావచ్చు. ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారొచ్చు. ఒక చిన్న నిర్ణయం జీవిత దిశను మార్చొచ్చు. ఒక చిన్న ధైర్యం మీలోని భయాన్ని పూర్తిగా తొలగించవచ్చు. అందుకే ఆగస్టు 17 నుంచి 20 మధ్య వచ్చే అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలించండి, కానీ తొందరపడకండి. మీ మనసు చెప్పేది వినండి, అదే సమయంలో మీ బుద్ధి చెప్పేది కూడా వినండి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుండిపోవచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకున్నది అదే ఒక రూపంలో రాకపోయినా దానికంటే మెరుగైన రూపంలో రావచ్చు. అందుకే ఇది కావాలి అనే పట్టుదల కంటే నాకు మంచిదైతే అదే రావాలి అనే నమ్మకాన్ని పెంచుకోండి. జీవితంలో కొన్నిసార్లు మనం కోరుకున్న తలుపును తెరవదు, కానీ మనం ఊహించని మరో తలుపు తెరుస్తుంది. ఆ తలుపు ఎక్కడుందో మనకు ముందుగా తెలియాలి, కానీ సరైన సమయం వచ్చినప్పుడు అది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17 నుంచి 20 మధ్య అలాంటి ఒక తలుపు కనిపించే అవకాశం ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి భయపడకండి, ఆలస్యమైందని నిరాశపడకండి. మీకు జరగాల్సింది జరగదని ముందుగానే నిర్ణయించుకోండి. ఇప్పటి వరకు జరిగినది మీ జీవితానికి ముగింపు కాదు, అది కేవలం ఒక అధ్యాయం. ఇక మీ ముందు రాయాల్సిన కథ ఇంకుంది. ఈ కథలో మీ విజయం ఉండొచ్చు, మీ ఎదురు చూపులకు సమాధానం ఉండొచ్చు, మీ కష్టాన్ని గుర్తింపు ఉండొచ్చు, మీ జీవితంలో కొత్త మార్గం ఉండొచ్చు, మరియు ముఖ్యంగా మీరు మళ్ళీ మీ మీద మీకు నమ్మకం పెట్టుకునే ఒక సమయం ఉండొచ్చు. అందుకే వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులను సాధారణ రోజులలో చూడకండి. మీ చుట్టూ జరిగే చిన్న మార్పులను గమనించండి. మీకు వచ్చే సమాచారం, పరిచయాలు, అవకాశాలు, మాటలు ఏది వెంటనే నిర్లక్ష్యం చేయకండి. మీకు నచ్చిన ధైర్యాన్ని స్మరించుకొని మనసులోని ఒక మాట చెప్పుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. నా జీవితంలో మంచి మార్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నమ్మకం మీలో ఉండాలి. మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. మీరు ఎంత కోల్పోయారో మీకు తెలుసు. మీరు ఎన్ని రాత్రులు ఆలోచిస్తూ గడిపారో మీకు తెలుసు. కాబట్టి ఇకపై మీ జీవితంలో వచ్చే మంచి విషయాలను స్వీకరించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి నిజంగా ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సమయం దగ్గరలోనే ఉంది. మీ టైం మొదలైంది అని చెప్పడానికి కారణం కేవలం అదృష్టం కాదు, మీ అనుభవం, మీ ఓర్పు, మీ ధైర్యం, మీ నిర్ణయాలు ఆల్ కలిసి మిమ్మల్ని ఈ దశకు తీసుకొస్తున్నాయి. ఇక మీ పని ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గకుండా ముందుకు అడుగు వేయడం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవిత పరిస్థితులకు సరిపోతున్నాయని మీకు అనిపిస్తే కామెంట్లో నా మంచి సమయం మొదలైంది అని రాయండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఈ ఫలితాలను
మీ కుటుంబ సభ్యుల్లో మీ స్నేహితుల్లో వృశ్చిక రాశి వారు ఉన్న వారితో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష్య విశ్లేషణ, జీవితానికి ఉపయోగపడే మార్గదర్శక వీడియోల కోసం